చాలా మంది ఫేమస్ అవ్వాలని వీడియోలు చేస్తూ ఉంటారు, కానీ అతడి మాత్రం ఫేమస్ అయిన వాళ్ళ మీద ట్రోలింగ్ వీడియోలు చేస్తూ ఉంటాడు. సో అతను ఎవరు అంది ఈజ్ నన్ అదర్ దెన్ డీజే ఎస్కేవై. హార్టీ వెల్కమ్ డీజే ఎస్కేవై. నమస్కారం. సో నా మొదటి ప్రశ్న, ఈ ఇంటర్వ్యూ కూడా అయిపోయిన తర్వాత ఓకే ఏమన్నా ఫోన్ కాల్ చేసి తీసేయండి అంటే మాత్రం తీసేయం. మీకు ఓకే అంటే చెప్పండి, ఇంట్రెస్ట్ అడుగుదాం, లేదంటే ఇక్కడ ఆపేద్దాం. అరే అట్లేం లేదు భయ, అది ఇష్టం వచ్చింది ఏది కావాలంటే అది ఫీల్ ఫ్రీ ఎనీథింగ్. ప్రతి దానిలో మాయక లవుడే, భయంకి లవుడే, కొజ్జా ఇట్లాంటి పదాలు వాడడం ఎంతవరకు కరెక్ట్? బాయ్ నేను పుట్టి పెరిగింది మా ఊరు జీర్లపల్లి, మరి మన బుదేరా దగ్గరనే ఉంటుంది. సంగారెడ్డి డిస్టిక్ మాది. ఓకే. మేము చిన్న ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చినాం. హైదరాబాద్ వచ్చి చదువుకున్నా, చాలా కష్టాలు పడ్డా. ఒకటే అనిపించింది, ఇటు పక్కన బ్రహ్మానందం, ఇటు పక్కన ఆలీ ఉన్నాడు. అంటే మీరు సినిమా ఫీల్డ్ లో కూడా మీకు టచ్ ఉందా అండి? అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే మీరు వాళ్ళిద్దరి దగ్గర పనిచేస్తున్నట్టుగా వచ్చిన ఇన్ఫర్మేషన్, నిజమా కాదు? సో మీరు అల్లు అర్జున్ ఇంట్లో పనిచేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా, నిజమా కాదు? అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో చేసిన నేను 3 గంటలు ఉన్నా వాళ్ళ ఇంట్లో. అల్లు అర్జున్ ఇట్లా కూర్చుండు, నేను ఇట్లా. నీ హైట్కు, నీ వెయిట్కి, నీ మాటలకు అసలు సంబంధం ఉందా అసలు? బూతులు నచ్చి నాకు ఒక ఆంటీ ఫోన్ చేసి నాకు తిట్టించుకుని అనుకోం. నిజంగా చెప్పండి, ఎవరైనా ఫోన్ చేసి తిట్టించుకుంటారా బ్రో? సాయి పల్లవి ఇష్యూ మీద మాట్లాడారు, అలా ఇష్యూ ఏంటి వస్తుంది? మరి ప్రజెంట్ ఉన్న లవ్ గురించి ఏం చెప్పదలుచుకున్నావు? నువ్వు నమ్మవు, 8th క్లాస్ 9th క్లాస్ అమ్మాయిలకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నావు. ఊర్లో తిరిగి ఇంటింటి తిరిగి అడుగు తిరిగి మాకెళ్ళడే మాకు అర్థం. ఓకే, నా డైరెక్ట్ క్వశ్చన్ అన్న, చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మళ్ళీ ఆర్జీవీ 2.0 అంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు ఆర్జీవీ ఆ పేరు వాడుతుంటే? నిజంగా హ్యాపీనెస్ వస్తుందా? వస్తుంది. పనికి మళ్ళీ కొడుకులంటే మీరు చెప్తున్నా, నిజంగా మాకెళ్ళడే అనుకుంటున్నా. కెమెరా ఆ వీడియోలో మాట్లాడింది నేనే, హ్యాకర్ నేనే. అవునా? మీరు ఏమన్నా పనికి వచ్చే వాళ్ళ ఇంటర్వ్యూ ఏమన్నారు? అసలు ఇప్పుడు నువ్వు నాతో కూడా చూస్తున్నావు, ఇప్పుడు నువ్వు కూడా పనికి మళ్ళీ ఉంటా. నేను నన్ను ఒక్కసారి బిగ్ బాస్ పంపిరి చెప్తున్నా కదా, ఒక్కటే రోజు జస్ట్ ఒక్క రోజు బిగ్ బాస్ పంపిరి, మా టీవీ టీఆర్పీ ఎక్కడికో తీసుకెళ్తాను. మరి పల్లవి ప్రశాంత్ వాడు ఏం బ్రో, వాడు ఏం చేసి తను కామన్ మ్యాన్, నువ్వు కామన్ మ్యాన్ కదా? కామన్ మ్యానే బ్రో, వాడు ఏం టాలెంట్ ఉంది చెప్పు నాకు. ఏం టాలెంట్ ఉంది చెప్పు. రైతు బిడ్డ బ్రో, ఆయన టాలెంట్ రైతు బిడ్డ అందరి నోట్ల ఏం చేసిన పోయా, రైతులకు ఒక్కడన్నా కొంచెం మంచి చేసిన యాక్టింగ్ చేస్తుండ్రు. జనాలు పిచ్చోళ్ళు, ఒక్కసారి పిచ్చోళ్ళు రూపొక పిచ్చోళ్ళు చేస్తే చెప్పు తీసుకొని పోతారు. స్వాగల్ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? స్వాగల్ గురించి ఏముంది, ఆమె గురించి ఏం చెప్పాలి? ఇప్పుడు అంత అందంగా ఉంటుంది, అలాంటి అమ్మాయిల గురించి కామెంట్ చేయడం అవసరం. అందంగా ఉంటుంది అంటే బాగా పడిపోయినా అబుదాబి, USA వీడియో కాల్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. మీకు నాకు చాలా మంది డబ్బులు కూడా ఇస్తారు, నాకు ఇచ్చి ఒక 2 నిమిషాలు తింటావా ప్లీజ్ అని చెప్పి డబ్బులు కూడా పే చేస్తారు నాకు. అంటే నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పిచ్చిగా నువ్వు ఏదో మాట్లాడే ఉంటారు అని నన్ను అనుకుంటున్నావు. అతను అట్లేం లేదు, పిచ్చి కాలిఫోర్నియా నుంచి కాల్ వస్తున్నాయి అంటే అంత పిచ్చి నాకు అనిపిస్తారు అంతే కదా. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.